నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కుపాడు పిఎస్ఆర్ కాలనీలో అంగన్వాడీ నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని పొట్లూరు సుభాష్ని ఆరోపించారు. కాలనీలో 115కు పైగా గిరిజన కుటుంబాలు ఉన్నప్పటికీ ఇతర వర్గాలకు పోస్టులు కేటాయించారని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. సిడిపిఓ మునికుమారి ఒత్తిడి తెస్తూ ఫిర్యాదులు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ సహా అధికారులు జోక్యం చేసుకుని నియామకాలు రద్దు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పోట్లూరు సుభాష్ని, కోట మండలం కుక్కుపాడు పంచాయతీలో గల పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ. నేను ఒక గిరిజన పేదరాలు. మా గిరిజన కాలనీలో అంగన్వాడీ స్కూల్ ఉంది. అంగన్వాడీ స్కూల్లో కూడా 2 పోస్టుల్ని కూడా ఇతర గిరిజనేతరులకు ఇచ్చేసి మాకు తీరని అన్యాయం చేశారు. మాకైతే పూర్తిగా అన్యాయం జరిగింది. మాకు న్యాయం అనేది జరగని ఎడల మేము ప్రజా ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా గిరిజన సంఘాల నాయకులకు మాకు న్యాయం మీద సహకరించి మాకు న్యాయంగా జరిగే విధంగా పత్రికా సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు కుడుమల వేములయ్య. మాది కోట మండలం కుక్కుపాడు పంచాయతీ పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ, అంటే శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ నుంచి వచ్చాము. మాకు మా దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్ట్ని భర్తీ చేశారు. ఈ భర్తీ చేసిన దాంట్లో అక్కడున్న స్థానికులు కాకుండా వేరే ఇతర ఊరికి చెందిన వేరే వాళ్ళకి ఇచ్చి మాకు తీరని అన్యాయం చేశారు. దీన్ని జనరల్ కేట కిందగా చేసి మా ఎస్టీలకి మా పట్టపుట్టిన విధంగా మాకు అన్యాయం చేయడం జరిగింది. దీని మీద మేము మా మనోభావాలు దెబ్బతున్నాయి. అదేవిధంగా మేము ఎన్ని దగ్గరలో అర్జీలు ఇచ్చుకున్నా కూడా మాకు ఎటువంటి ఫలితము, ఎటువంటి సమాధానము సరిగ్గా రాలేదు. దీనికి మేము సహకరించట్లేదు. మాకు దీని మీద మాకు పూర్తిగా మేము 115 కుటుంబాలు ఎస్టీలు కలిగి ఉన్నాము. ఏదో 1-2 పొలాలు ఉన్నాయి. దీన్ని అడ్డం చేసుకొని కోట సిడిపిఓ గారు మేడము జనరల్ చేసి ఈ వచ్చిన మాకు చిన్న ఆయా పోస్ట్ని మాకు రానికుండా వేరే ఇతరులకు ఇచ్చి మా గిరిజనులు పట్టుకుట్టి మాకు ఈ విధంగా అన్యాయం చేశారు. దీనికైతే మేము అంగీకరించట్లేదు. మాకు న్యాయం చేకూరాలని మేము మీడియా ప్రతినిధులకి, అట్టే మా గిరిజనుల పెద్దలకి, మా గిరిజన సంఘ నాయకులకి, పాత్రికేయులకు కోరుచున్నాము. మాకు న్యాయం జరిగేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అని మేము గట్టిగా అడుగుతూ ఉంటే మాకు ఇటువంటి సమాధానం ఇవ్వకుండా అది జనల కింద ఉందని చెప్పేసి అదే సమాధానం చెప్తుంది. సరే, మేము అక్కడ అమరావతి ఎలగపూడిలో ఇచ్చిన అర్జీలకి ఇంటికి వచ్చి ఈ సమాధానం చెప్పింది. సమాధానం చెప్తూ మాకు ఇటువంటి ఆన్సర్ ఇవ్వకుండా ఒక అనౌన్స్మెంట్ పేపర్ ఇస్తూ ఆ పేపర్లో ఏముందో కూడా మాకు చెప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ చేసేసామ్మా అని చెప్పి అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మరో సమాధానం లేకుండా. సరే, ఆ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ పత్రికలో చూసాం ఏముందా అని. ఆ పత్రికలో ఏముందంటే ఆన్లైన్ ద్వారా, ఇక్కడ చూడండి సార్, ఇది బాగా వినాల్సిన విషయం ఇది. ఫస్ట్లో మేము దరఖాస్తు చేసుకున్నప్పుడు పిఎన్ఆర్ అని పెట్టింది. దరఖాస్తు మునుపు అయిపోయిన తర్వాత మేము అధికారులు కలుస్తున్న వాడికి ఒత్తిడి వచ్చేసరికి ఆమె ఏం చేస్తుంది, కట్టుకథలు అల్లుతుంది. పిఎన్ఆర్ ఫస్ట్ పెట్టింది, మళ్ళా బోర్డు మీద ఏమో పిఎన్ఆర్ అని కాలనీ పెట్టింది. బోర్డు మీద పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ పెట్టింది. అంగన్వాడీ కేంద్రం మీద మెయిన్ బోర్డు మీద కూడా అదే ఉంది. కానీ ఈమె ఇన్ని కట్టుకథలు అలతా మాకు ఏదైనా చేసుకుంటూ వస్తుంది. అయితే ఆమె ఇచ్చిన అనౌన్స్మెంట్ పేపర్లో మా ఆన్లైన్ ద్వారా పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ, పిఎన్ఆర్ కాలనీ లేదు, పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ లేదు, ఇది లింగాల స్వామి గుడిగా ఉన్నది, ఓటర్ లిస్ట్ ప్రకారం అని చెప్పింది సార్. ఒక్కో రోజు ఒక్కో అధికారికి వెళ్ళి మేము మొరపెట్టుకుంటామంటే దానికి సమాధానంగా ఈ విధంగా మాకు కట్టుకథలు అల్లి ఒక్కొక్క సమాధానం చెప్తుంది సార్. ఇది ఎక్కడి న్యాయం సార్? అదే మీరు ఫస్ట్లోనే లింగాల స్వామిని గుడి ఇచ్చుంటే అందరూ క్లారిటీ వచ్చున్నాం. ఇది వాళ్ళది, ఎస్టీ వాళ్ళది, వాళ్ళకి ఇచ్చాల్సిన పోస్ట్ వాళ్ళకే ఇవ్వాలా, ఇలా చేయాలని చెప్పున్నాం. కానీ మీరు తప్పు చేసింది ఎవరు? మీరు. మా రికార్డులో ఎస్టీ లేదని పెడితే బోర్డు మీద పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ ఉంది, మెయిన్ బోర్డు మీద పిఎన్ఆర్
శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ, కుక్కుపాడు పంచాయతీ, లింగాల స్వామి గుడి అని ఉంది. మళ్ళీ సపరేట్గా మనం ఓటర్ లిస్ట్ ప్రకారం లింగాల స్వామి గుడి అని ఎట్ట తెస్తున్నావు? దరఖాస్తులో పిఎన్ఆర్ అని పెడితే మళ్ళీ మీ విధంగా మేము సమాధానం ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే ఉందా? సార్ ఇందుకు గాను మాకు పూర్తిగా ప్రకటన పత్రికలో ఇవ్వబడింది. అక్కడున్న స్థానికులకు వివాహమైన మహిళలకే ఇవ్వాలని, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ దాకా ఉండే వాళ్ళకే ఇవ్వాలని ఆమె ఇచ్చిన పత్రిక పట్ల తెలుపుతుంది. కానీ ఇవన్నీ చేయకుండా విరుద్ధంగా ఏరే జాతికి చెందిన గిరిజన వారికి ఈ పోస్టును ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మాకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఈ పరంగా మీడియా ప్రతినిధులకి, మా సోదరులకు, అట్లాగే పాత్రికేయులకు నేను తెలియజేస్తున్నాను. మాకు పూర్తిగా అయితే అన్యాయం జరిగింది సార్. దీన్ని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మలుపు తిప్పుతూ మాకు మా యానదల పట్ట కొడుతుంది. ఇలా ఎందుకు కొడుతుంది ఆమె? మా పోస్ట్ని మేమే అడుగుతున్నాం సార్. ఆయా పోస్ట్ని మా పోస్ట్ని మేమే అడుగుతున్నాం. ఇంతకుముందు మా ఎస్టీమే పని చేస్తున్నది. ఆమె చనిపోయిన తర్వాత ప్రమోషన్ లిస్ట్ కింద ఏరామె చేర్చారు. ఇప్పుడు ఖాళీ అయిన పోస్టుని మా గిరిజనులకే, అక్కడున్న స్థానికులకే, మా చదువుకున్న పిల్లకాయలకే ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. మేము ఏరే ఉద్యోగులు మాకు ఇవ్వమని మేము కోరుతున్నా. మా పోస్టుని మాకు సంబంధించిందని మాకే ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. ఈ విషయం మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అంద అధికారులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. Please subscribe SS News AP.